పూరా లోకల్. ఈరోజు ఎవరైనా బీసీ పక్షాన ఉందంటే అది దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఓబీసీ ఉన్నారు. అందుకే ఈ ఓబీసీని దూరం చేయాలి. ఎట్లా చేయాలి? ఫస్ట్ ఎస్సీని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు రాజ్యాంగం మార్చారంట, ఎస్సీలకు రిజర్వేషన్ తీసేస్తారంట అని అమిత్ షా గారు స్పీచ్ ఇచ్చినట్టు అది మార్పులు చేశారు. కేసు పడ్డది, ఎవరి మీద కాదు, సీఎం మీదనే పడ్డది కేసు. సో అట్లా ఈ ఓబీసీలు బీజేపీతో ఉన్నారు. ఓబీసీని బీజేపీకి దూరం చేయాలి. దానికోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. చాలా విషయాలు రాజకీయంగా రేపు సెకండ్ నాడు మన ఓబీసీ మోర్చా తరఫు నుంచి మన ఇంద్రాబాగ్ దగ్గర ఇవన్నీ కూడా అవగాహన కోసం మనం ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో కూడా మీ అందరూ కూడా పాల్గొనడం వస్తుంది. నేను చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా మ్యాక్సిమం సీట్లు వీళ్ళు రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకుండా గవర్నమెంట్ మేము మాత్రం పెద్ద పీట బీసీలకు ఇస్తాం. 42% కాదు, 46 కూడా ఇస్తాం మేము. అందులో 10% ముస్లింలకు ఇవ్వం మేము, ఓన్లీ బీసీలకు ఇస్తాం. ఓన్లీ బీసీలకు ఇవరికి ఒక మాట చెప్తాం. 50 సీట్లు ఉన్నాయి బీసీలు, జిహెచ్ఎంసీలో 50 సీట్లు బీసీలకు రావాలి కదా. దాంట్లో 35 మంది ముస్లింస్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారంటే ముస్లిం రేటు ఆ 35 మంది ముస్లింస్ చేయకపోతే వాళ్ళకు ఈ సీట్లన్నీ కూడా మనమే కదా. ఏ గౌడు, మన యాదవ్, గంగపుత్రులు, మన పద్మశాలు అవుతుండే కదా. మరి అదంతా మనం ఆలోచించట్లేదు. ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ పెట్టారు, 4% 10% వేరే రాజ్యాంగపరమైనటువంటి సవాలు. దేనికి పెట్టారు? ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 15(4) అండ్ ఆర్టికల్ 16(4) అడ్వకేట్ అర్థమైంది. ఆర్టికల్ 15(4), 16(4) ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కోసం. అది తీసుకొచ్చిన రిజర్వేషన్ దీంట్లో పెడితే ఎట్లా? ముస్లింలకు ఎరగబడున్నారు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు మదర్సాలు ఉన్నాయి, అసలు చదువుపట్టలేదు, మీద ఉన్నారు, ఒప్పుకున్నాం. సరే, దానికోసం కదా ఈబీసీ పెట్టింది. అది తర్వాత ఈబీసీ రిజర్వేషన్ కూడా ఉన్న రిజర్వేషన్ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలే. సూపర్ న్యూమరీ 10% సూపర్ న్యూమరీ ఉన్న ఎస్సీని డిస్టర్బ్ చేయలే, బీసీని డిస్టర్బ్ చేయలే, ఎస్టీని డిస్టర్బ్ చేయలే. దానికి అదనంగా 10% తీసుకొచ్చి దాంట్లో 10% పెట్టాం. 30 సీట్లు ఉంటే 3 సీట్లు ఎక్స్ట్రా వచ్చి దాంట్లో ముస్లింతో హిందువులు ఉన్న అగ్రకులాలు ఏవో వస్తాయి. ఎక్కడ బీసీలకు రిజర్వేషన్ డిస్టర్బ్ కాలేదు. అవగాహన లేక మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఢిల్లీలో ఇవన్నీ మనకు చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి కుల సంఘాన్ని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ బీసీ మిత్రుడు, బీసీ పక్షాన ఉంటుంది. బీసీలు కూడా బీజేపీతో ఉన్నారు కాబట్టి దీన్ని దూరం చేయడానికి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని మనం అందరం గమనించాలి.